హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, గారమ్మ తల్లి సంబరానికి వేలయే. నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారం. పాలకొండ ప్రాంత వాసుల గ్రామదేవత గారమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. అందరికీ తెలిసిందే కదా. 2026 ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం నుంచి 4 రోజుల పాటు అంటే 24వ తేదీ వరకు ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహిస్తున్నారు. దేవాలయ ప్రతిష్టాపకులు యజ్ఞకర్త ఎస్విఎల్ఎన్ శర్మయాజి గారు ఆధ్వర్యంలో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 10 నుంచి వనంలోని అమ్మవారి మూలస్థానం నుంచి నూతన ఆలయంలో తల్లిని ప్రతిష్ఠించేందుకు దువ్వారపోతన్న స్వామి అనుమతితో వనం గుడికి భక్తులందరూ ముర్రాట నీళ్లు సమర్పించారు. జై గారం తల్లి. వనం గుడి గారమ్మ తల్లి అనుమతి పూజ ప్రారంభంతో గారమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ఇక కంటిన్యూగా నిర్వహిస్తారండి. అంటే అమ్మవారికి ముర్రాట అంటే వేప నీరు సమర్పించడం వల్ల అమ్మవారికి చల్లదనం చేసినట్టు భక్తుల నమ్మకం. వీడియోలో చూస్తున్నారు కదండి, ఎంతమంది భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ముర్రాట నీళ్లు సమర్పిస్తున్నారు. ఈ మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారికి తమ భక్తిని చాటుకున్నారు. ఇంకా ఆలయానికి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు పూలతో అమ్మవారిని పూజించి ఆశీస్సులు పొందారు. గ్రామంలో పెద్దలు, యువత, మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. మరి వనంగుళ్ళ అమ్మవారి పూజా కార్యక్రమాలు చూసి అమ్మవారిని దర్శించుకోండి. అలాగే వనంగుడి నుంచి అమ్మవారి ఉత్సవమూర్తి శిఖర కలశముల ఊరేగింపులో మనం అందరం పాల్గొందాం. వనం గుడి గారమ్మ తల్లికి ముర్రాట సమర్పణ చూశారు కదా. ఒక లైక్ ఇచ్చేయండి, ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తునికి అమ్మవారి కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గారమ్మ తల్లి.